లిటరసీ అండ్ సైబర్ క్రైమ్ పైన మనకు అవేర్నెస్ చేయడానికి సార్లు వాళ్ళ యొక్క స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ చేసినారు. ఈరోజు మనం నిత్యం లేచినప్పటి నుంచి మొబైల్లోనే ఉంటున్నాం. మనం దాన్ని మంచికి వినియోగిస్తున్నాం, మంచి కంటే కూడా ఎక్కువగా చెడుకే వినియోగిస్తున్నాం. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి లోపాలు ఏంటి, మనకు ట్యాబ్లు ఇచ్చారు, ఆ ట్యాబ్ల వల్ల దాంట్లో మంచి చూడమంటే మంచికి బదులు వేరేట్టు చూస్తున్నాం. దానివల్ల కలిగేటటువంటి అనర్థాలు ఏంటి, కొన్నింటినీ మనం యాప్లు వచ్చినప్పుడు ఆ యాప్ల పైన టచ్ చేయమన్నప్పుడు ఎంతోమంది మన ఎస్ యూనివర్సిటీలో ఒక బాధితులు 20 లక్షలు పోగొట్టుకున్నారు. ఎందుకంటే సైబర్ క్రైమ్ అది. అలాంటి టెక్నాలజీ మంచిగా ఉపయోగించుకుంటే ఎక్కువగా చెడికే వినియోగిస్తున్నారు. కాబట్టి దానిపైన మనకు అవేర్నెస్ చేయడానికి వచ్చారు సార్ వాళ్ళు చెప్పేటివన్నీ కూడా మీరు చక్కగా విని వాటన్నిటిని ఆచరించి మీ యొక్క బంగారు భవిష్యత్తుకి ఇప్పుడే ఫండమెంటల్ ఇది మీ ఫౌండేషన్. ఎక్కడి నుంచి కూడా మీరు దాన్ని ఏ విధంగా వినియోగించాలా అనే దానిపైన అవగాహన కలుగుతారనేసి ఈ సమావేశాన్ని మన యొక్క పాఠశాలలో నిర్వహిస్తున్నాం. దాన్ని మీరు వినియోగించుకోవాలనేసి మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన వేణుగోపాల్ సార్ గారికి అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ విజయలక్ష్మి మేడం గారు, శ్రీదేవి మేడం గారు, మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని ఆన్లైన్ జరిగేటటువంటి వాటి గురించి చాలా చక్కగా వాళ్ళు ఉపన్యసిస్తారు. అన్నింటినీ విని ఆచరించాలనేసి మరొకసారి నేను కోరుకుంటున్నాను. School faculty and dear students, we are MCA students of first year from Computer Science Department, pursuing from SB University. First of all, I'd like to thank the HODs and faculty members for giving us this opportunity to provide awareness to these school students. So before directly entering into the topic, I'd like to ask you a question that how many of you know how to use your mobile devices correctly? So మీరు రెస్పాండ్ అవ్వండి. డిజిటల్ లిటరసీ అంటే ఏంటి? ఎవరికైతే మొబైల్ ఫోన్స్ కానీ లేకపోతే స్మార్ట్ ఫోన్స్ ఏదైతే ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుందో ఆ డివైసెస్ని ఎలా యూజ్ చేయాలి అని ఒక అవగాహన కలిగి ఉంటే దాన్ని డిజిటల్ లిటరసీ అంటారు. ఓకేనా? ఇప్పుడు డిజిటల్ లిటరసీ గురించి మాట్లాడుకోవాలంటే ఎడ్యుకేటెడ్ అంటే ఫస్ట్ చదవడం ఒక ప్రొఫెషన్లో వాళ్ళు బెస్ట్గా ఉండడం. ఇప్పుడు మన టీచర్ తీసుకున్నాం. ఓకేనా? వాళ్ళు సమ్ కోర్స్ చేసేసి ఈ స్టేజ్కి వచ్చి మన దగ్గర చెప్పిస్తారు. వాళ్ళు ఎడ్యుకేట్స్ అంటారు. ఓకేనా? ఇప్పుడు వాళ్ళకి మనకు తేడా ఏంటి, ఒక పర్టికులర్ విషయంలో వాళ్ళకి మనకంటే కొంచెం బ్రీఫ్ నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళని మనము టీచర్గా పిలుస్తాము. ఇక్కడ డిజిటల్ లిటరసీ దగ్గరికి వస్తే మనము లిటరేట్ అయినా ఇల్లిటరేట్ అయినా ఎడ్యుకేట్ అయినా అన్ఎడ్యుకేట్ అయినా ఎవరైనా మోసుకోవాల్సిందే. ఇక్కడ మాత్రం ఇక్కడికి ఎటువంటి భేదాలు అయితే లేవు. ఇక్కడ అలర్ట్నెస్ మాత్రమే ఇక్కడ మెయిన్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు డిజిటల్ లిటరసీ మీకు తెలుసా? ఏదైనా ఒక మెసేజ్ వస్తుంది మీకు, ఓపెన్ చేసి ఎంతమంది చదువుతారు కరెక్ట్గా? ఎంతమంది కరెక్ట్గా చదువుతున్నారు దాన్ని చెప్పండి. లేదు ఎవరైనా ఒక లేదు చెప్పండి. ఏం చూస్తావు ఓపెన్ చేసి? ఆ మెసేజ్లో ఏముంటుందో దాన్ని చదువుతాం. అదే ఇప్పుడు మీ పేరెంట్స్ చదివిపోతాం. మీ పేరెంట్స్ చదవడం వచ్చా? ఒకవేళ అక్కడ ఏదైనా లింక్ ఉంటే ఏం చేస్తాం? మీ పేరెంట్స్ క్లిక్ చేసి లోపలికి వెళ్ళిపోతారు. ఇప్పుడు అలాంటి పనులు చేయకూడదని చెప్పడానికి మేము వచ్చాం. ఓకేనా? ఇప్పుడు మీరైతే చదువుతారు, దాన్ని తెలుసుకుంటారు, అది ఎందుకు అని మీకు అవగాహన వస్తుంది. అవునా? అదే మన పేరెంట్స్కి వస్తుందా? రాదు. ఇప్పుడు మనం వెళ్ళి మన పేరెంట్స్తో చెప్పాలి ఇలా ఎందుకు ఆ మెసేజ్ వస్తుంది, క్లిక్ చేస్తే ఎటువంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేయాలి, లేకపోతే ఏది మంచి చెప్పని మనం తెలియజేయాలి. ఓకేనా? అది తెలియజేయడం కోసం మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి మీకు అవేర్ చేయడానికి వచ్చాం. ఓకేనా? ఇంకేమైనా క్వశ్చన్స్ చెప్తే మా ఫ్రెండ్స్ క్లియర్ చేశారు. నెక్స్ట్ టాపిక్ ఫ్రమ్ స్పీకర్ అండ్ డిజిటల్ లిటరసీ ఉపయోగాలు కానీ డిజిటల్ లిటరసీ ఎలా యూజ్ చేస్తాం? టెక్నాలజీ వచ్చే కొత్త టెక్నాలజీస్ కానీ లేదా ఏదైనా ఒక విషయం తెలుసుకునే దాని గురించి కానీ
State Department, especially head of department, Dr. Anil Babu, and his team, Sanjay, Dr. Sanjay, and this type of awareness program is very, very important because it goes a long way to be in touch with the technology and understand the ins and outs of it. Because నేను మొత్తమే ఫస్ట్ చేసినాను సెల్ ఫోన్ ఉందంటే ఉందండి అక్కడ ఉందండి సెల్ ఫోన్ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. నా దగ్గర ఉంది సెల్ ఫోన్, డబ్బులు ఉన్నాయి, నేను డబ్బులు పోయినా బాధపడ్డాను, సెల్ ఫోన్ పోతే మాత్రము చాలా బాధపడు చెప్పు ఎందుకురా అంటే ఈ సెల్ ఫోన్లో మొత్తం మనకి మొత్తం ఈ ఇటువంటి సెల్ ఫోన్లో మనకు కర్ణుడికి కవచం అంటారు చూస్తావా, ఆ రకంగా ఉంది. ఇది ఇన్సపరబుల్ ఫ్రమ్ ద లైఫ్. కానీ యూ కెన్ రీచ్ సో మెనీ అడ్వాంటేజెస్, చాలా లాభాలు ఉన్నాయి. అదే రకంగా దుష్పరిణామాలు కూడా ఉన్నాయి, చాలా ప్రభావం చూపిస్తారు మానవుడికి. నేను ఈ మధ్య పేపర్లో చూస్తుంటే 90 lakhs to 8 lakh students they fall in love that chatting with the lovers. అవసరమా ఈ వయసులో అనవసరంగా ఆర్టిఫిషియల్ లవ్, ఆర్టిఫిషియల్ లవ్. ఇప్పుడు నీకు సెల్ ఫోన్ అవసరం ఏంటంటే ముందులో ఉన్నాం, ఫోన్ చేస్తే అమ్మ నాకు రెస్పాండ్ కావడం, నీ గురించి నువ్వు చెప్పడం, అంతవరకు చెప్పడం. వాట్సాప్ ప్రతి ఒక్కరు యూట్యూబ్ చూస్తున్నారు. యూట్యూబ్ చూసే వాళ్ళల్లో మీరు అంటే చిన్న వయసు నుంచి 90 ఏళ్ళ ముసలోళ్ళ వరకు కూడా యూట్యూబ్ చూస్తున్నారు. అంటే ఎన్నో విషయాలు ఉన్న బ్రైన్ అండర్డైసెస్ క్రైమ్ అనేది ఎట్లా చేయాలని నేర్పిస్తారు సెల్ ఫోన్. అదే క్రైమ్ నుంచి ఎట్లా బయటపడాలి కూడా అదే చెప్తారు. చాలా మంది చూస్తాను ఈరోజు ప్రతి ఒక్కరు, ముఖ్యంగా అమ్మాయిలు, నేను అన్నట్టు రీసైజీలో ప్రతి ఒక్క మగవాళ్ళు మాట్లాడి చూసినప్పుడు చాలా తక్కువ మాట్లాడి పెట్టేస్తున్నారు. ఆడవాళ్ళు మా యూనివర్సిటీలో కొందరు అమ్మాయిలు ఎంఏ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఎంఏ చేసేస్తారు, మాట్లాడుతూనే ఉంటారు. ఎంతసేపు అనుకుంటారు ఇట్లా ఒక 20 నిమిషాలు హాఫ్ అన్ అవర్లో మాట్లాడే ఉంటున్నారు. మేము 5 నిమిషాలు మాట్లాడేటప్పటికి తెలుగులంతా మాకు పెట్టేస్తాం. అట్లా ముఖ్యంగా అమ్మాయిలే, నేను అమ్మాయిల గురించి ఆడన్నా. ఎందుకంటే అబ్బాయిలకి మేల్ డామినేటెడ్ సొసైటీ ఇప్పటికి కూడా మనం ఎంపవర్మెంట్ ఎన్ని మాట్లాడినా కానీ వాళ్ళే పైకి అనుకుంటున్నారు. ఎందుకు మీకు కొన్ని స్వాతంత్రం లేవు, కొన్ని విషయాల్లో మీరు ముందుకు రాలేరు. మీ జీవితం ఇద్దరితో ముడిపడింది. చెప్పండి, చెప్తూ భయపడద్దు. అంతమంది నేనే చెప్తాను. పెళ్ళి కాకముందు తండ్రి, పెళ్ళి అయినాక భర్త. ఏమన్నా వాళ్ళిద్దరే మీ జీవితాన్ని శాసిస్తున్నారు. ఇంకెవరు శాసిస్తారు? నేను తండ్రి నీకు అనుమతిస్తే నువ్వు వాళ్ళు కూడా వెళ్ళి మెసేజ్ చేయగలుగుతావు. మీ భర్త అనుమతిస్తే జాబ్ చేయగలుగుతావు. యు ఆర్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ టు ద నేషన్. ఇన్ దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ ఐటీ అనేది రాడికల్ స్ట్రైడ్స్ హావ్ బీన్ టేకింగ్ ప్లేస్ ఇన్ అవర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. రోజు ఇన్ఫర్మేషన్ రెస్పెక్ట్ ఆఫ్ ది లెవెల్ ఆఫ్ లిటరసీ. చదువుకున్నవాడు ఎవరైనా సరే టెక్నాలజీకి బానిస ఉంటుంది. ఇంతకుముందు మనకు ఎంత సెల్ ఫోన్ టెక్నాలజీ ఉన్నా కానీ కొంత డబ్బులు జోలో పెట్టుకున్నాను, చిల్లర ఖర్చులు. ఈరోజు ఒక టెంకాయలు అమ్మేవాళ్ళు కూడా ఆ గోడ స్కానర్ పెట్టేస్తే మన మీద అంటే ఈజ్ ఆల్సో అపాయింటెడ్ విత్ టెక్నాలజీ. అంటే ఈ టెక్నాలజీ ఎక్కడికి వెళ్తాము? మానవ జీవితాన్ని శాసనం తీసుకెళ్తాము. ఆ ఊరిలో నుంచి మనం కూడా టెక్నాలజీ షుడ్ బి యూస్. మొబైల్ ఫోన్ ఉంది కదా, ఎవరు మొబైల్ ఫోన్ కలుపుతుంది? చెప్పండి, ఎవరు మొబైల్ ఫోన్ కలుపుతుంది? ఎవరు? ఇది ఒక జాడ్యం మాదిరి పోతుంది. తల్లిదండ్రులు ఎంతో ఆశతో పోతారు. ఇంకొక విషయం చెప్పండి కదా, ముందు మేము చదివేటప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు తల్లిదండ్రుల యాటిట్యూడ్ చాలా బాగుంది. అమ్మాయిలు చదువుతామంటే ఆస్తులు కూడా పెట్టి వాళ్ళు ఫారెన్ కనిపిస్తుంది. అంత నమ్మకం మీరు లోమా గీమా ప్రేమాన్ని ఆ సెల్ ఫోన్ వేస్టింగ్ లాట్ ఆఫ్ టైం. అదే సెల్ ఫోన్ మీ సోషల్ గురించి ఏముండాలి, మీ సైన్స్ గురించి ఏం చెప్తారు అనుకుంటారు, అది చూసుకోండి.
So you are deeply habituated to watch the cell phone round the clock. 12 వరకు చదువుకుంటారు, టైం దొరికినప్పుడు సెల్ ఫోన్ చూస్తాను, పడుకొని దుప్పటి కప్పుకొని కూడా సెల్ ఫోన్ చూస్తాను. టెక్నాలజీ ఎన్నో ఉన్నాయి, నీకు డబ్బులు వచ్చినాయి, నీ సెల్ ఫోన్ నెంబర్ చేసుకో, నీ అకౌంట్ నెంబర్ చెప్పి నీ అకౌంట్ పంపిస్తాను, చదవబడి దాన్ని చేసినాను, అక్కడ కూడా మనకు మోసం జరుగుతుంది. నీకు వచ్చేసి గవర్నమెంట్ హౌస్ యాక్సెప్ట్ చేసింది, నీ డీటెయిల్స్ ఆధార్ నెంబర్ అక్కడ కూడా డబ్బు లక్షలు ఎలా సంపాదించాలో, డబ్బులు ఎలా సంపాదించాలనేది ఒకరికి ఎంత వచ్చేది కాదు. అది దైనందిన జీవితంలో మనమే నేర్చుకుంటాం, మనకే తెలుస్తుంది ఎక్కడ డబ్బు సంపాదించాలి. ఆలోచన ఇంటినాట్ రోమ్ నగరాన్ని ఒక రోజు కట్ చేయమని అంటే inculcate some awareness among the students, especially high school students. All the way came here, they are studying this is live here. So try to understand what they are saying and how they relate to our economics. So once again, I congratulate that the police for having spent a lot of time here, and I also extend my greetings to all the students who are going to hear all these things and get some awareness about the cell phone and device. So thank you Varuna for giving the lecture patiently. Thank you. సార్ చాలా బాగా చెప్పారు కదా, అంటే మీకు తగ్గట్టుగా మీకు ఏం కావాలో, మీకు ఏం తెలుసుకోవాలో నాకు చాలా క్లియర్గా చూపించారు. కాబట్టి మీరు యంగ్ జనరేషన్స్ మీకు ఆలోచించడం స్టార్ట్ చేయాలి. సో ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయో అలాగే అన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా పాజిటివ్ ఆలోచించండి, నెగిటివ్ ఆలోచించండి. అట్లా ఆలోచిస్తే ఏ విషయమైనా సరే పాజిటివ్ ఆలోచించండి, నెగిటివ్ ఆలోచించండి. సో ఇట్లా కానీ మీరు ఆలోచన స్టార్ట్ చేస్తే మనకు ఖచ్చితంగా ఫ్యూచర్లో మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళగలుగుతారు. ఎందుకంటే సో ఇందాక పిల్లలు చెప్పినట్టు లిటరసీ అనేది సో ఒక చేతిలో ఉండేది కాదు. అది సో రకరకాల లిటరసీ, ఇక్కడ ఎడ్యుకేటెడ్ అంటే లిటరసీ ఉన్నట్టు కాదు. సో ఇక్కడ డిజిటల్ లిటరసీ అంటే డిజిటల్ డివైజెస్ అన్ని లిటరేట్స్ కూడా వాడుతున్నారు. సో డివైజెస్ వాడుతున్నప్పుడు అకస్మాత్తుగా డిజిటల్ లిటరసీ, సో వాళ్ళందరూ డిజిటల్ లిటరసీని ఒక అవగాహన కలిగి ఉన్న వాళ్ళే. కాకపోతే దాన్ని పర్ఫెక్ట్గా ఎలా యూజ్ చేయాలి, సో పాజిటివ్గా ఎలా వెళ్ళాలి, సో ఏం ఇబ్బంది పడుతుందో మనం ఎలా దాన్ని యూజ్ చేసుకోవాలనే విషయం ఒక అవగాహన వస్తే చాలు. ఓకే, దాంట్లో మనం మార్పు కావాల్సిన అవసరం లేదు. అవగాహన వస్తే జాగ్రత్త పడడం, ఆ జాగ్రత్త కోసం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసిన కోసం మా ప్రిన్సిపల్ గారి ప్రొఫెసర్ గారి ఆధ్వర్యంలో సో డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ మొత్తం స్టాఫ్ ప్రొఫెసర్స్ అందరూ కూడా దేవికి వచ్చాము. సో ఈ అవకాశం ఇచ్చిన వేణుగోపాల్ సార్కి, వాళ్ళ స్టాఫ్కి, స్కూల్ మేనేజ్మెంట్ గారికి సో థ్యాంక్స్. So and thanks for the important here for us. Even our opportunity. Sir,